తెనాల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ నుంచి జరిగే ఏర్పాట్లను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో జరగనున్న ఒంగోలు జాతీయ స్థాయి ఎడ్ల ప్రదర్శన, పశుపాల ప్రదర్శనకు సంబంధించి ఏర్పాట్లను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ వ్యవసాయం, సాంకేతిక పనిముట్లు, హార్టికల్చర్ షాపులు, మెడిసిన్ మొక్కలు, పశు ప్రదర్శన, ఎగ్జిబిషన్ జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. రైతులకు, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణంలో ఈ పోటీలు జరుగుతాయని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీలుగా ఏర్పడి పనులు సమీక్షిస్తున్నామని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 29వ తారీఖు ప్రారంభించబడి 4వ తారీఖు వరకు జరిగే రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శన జరిగే కార్యక్రమం తెనాలి మార్కెట్ యార్డ్లో గతంలో ఏ రకంగా జరిగింది, ఇప్పుడు కూడా అదే రకంగా జరిగేదానికి ఇక్కడ ప్రాథమికంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రదర్శన, అదేవిధంగా ఎడ్ల ప్రదర్శన, పశు ప్రదర్శన, పాల ప్రదర్శన ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క బరులన్నీ కూడా మరి ఈ బండలాగుడు కార్యక్రమానికి సంబంధించినటువంటి దీన్నంతా కూడా ముస్తాబు జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎరువులు కానీ, విత్తనాలు కానీ, లేకపోతే సాంకేతిక వ్యవసాయ పనిముట్లు కానీ వీటన్నిటికీ సంబంధించినటువంటి ప్రదర్శన కూడా, అదేవిధంగా హార్టికల్చరు, ఫ్లోరికల్చరు, సిరికల్చరు వీటన్నిటిని సంబంధించినటువంటి షాప్స్, అదేవిధంగా వాటిలన్నింటినీ డిస్ప్లే చేయటం జరుగుతుంది. వివిధ రకాలైనటువంటి మొక్కల్ని ఇట్లన్నింటి కూడా. ఇంతేకాకుండా మెడిసినల్ ప్లాంట్స్ను కూడా ఇక్కడ ప్రదర్శన కూడా ఉంటుంది. వీటిలన్నింటినీ వీక్షించడానికి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు వేలాది మంది ప్రతిరోజు కూడా ఇక్కడ రావటం, దాదాపు ఒక 5-6 గంటలు ఇక్కడంతా కూడా వీటిని చూడటం, ఈ బండ్లాగుడు ప్రదర్శనలన్నింటిని కూడా తిలకించటం, వీటి ద్వారా ప్రజలు చాలా ఆనందంతో, ఉత్సాహంతో ఈ కార్యక్రమానికి